అది ఆదివారం అమావాస్య. అర్ధరాత్రి ఒంటరిగా కారులో వస్తున్నాడు రాము. అమావాస్య అయినందున ఎటు చూసినా చీకటే. అనవసరంగా ఈ టైంలో బయలుదేరా. హ్యాపీగా మార్నింగ్ బయలుదేరుంటే బాగుండేది. అయినా దగ్గరికి వచ్చేసాంలే, ఇంకో 30 నిమిషాల్లో ఇంట్లో ఉండొచ్చు అనుకుంటూ కారులో ఎఫ్ఎం వింటూ వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఢామ్ అని పెద్ద సౌండ్ వచ్చింది. వెంటనే కార్ని సైడ్ కాపి దిగి వెళ్ళి చూశాడు. కార్ టైర్ పంచర్ అయింది. ఏంటో ఈరోజు నా టైం అస్సలు బాగోలేదు. ఈ టైంలో పంచర్ షాప్స్ కూడా ఓపెన్ ఉండవు. ఎవరినైనా లిఫ్ట్ అడిగి చూద్దామనుకుని రోడ్ మీద నిలబడి ఉన్నాడు. ఎంతసేపు వెయిట్ చేసినా ఒక్క వెహికల్ కూడా రావటం లేదు. ఏంటో ఒక్క వెహికల్ కూడా రావటం లేదు. ఇక నడుచుకుంటూ వెళ్ళటమే చాలా బెటర్ అనుకుంటూ నడవటం మొదలు పెట్టాడు. అలా నడుస్తూ ఉండగా కాలికి ఏదో తగిలి కింద పడిపోయాడు. వెంటనే లేచి వెనక్కి తిరిగి చూశాడు. అమావాస్య చీకటి కావటం వల్ల కాలికి తగిలిందేంటో కనబడక తన మొబైల్ బయటకు తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. రాముకి అప్పుడు కనబడిందేంటంటే భూమిలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చింది. అది చూసిన వెంటనే అక్కడి నుండి పరుగు తీశాడు. అలా పరిగెడుతూ ఇంటికి చేరుకున్నాడు. మొత్తం తలుపులన్నీ క్లోజ్ చేసి తన బెడ్రూమ్కి వెళ్ళి రిలాక్స్గా కూర్చున్నాడు. తన కాలికి రక్తం అంటుకుని ఉంది. అమ్మో, రక్తం అంటూ వెంటనే వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకుని బెడ్ మీద కూర్చుంటూ ఎందుకు ఈ రోజు ఇలా జరుగుతోంది, సరే ఏం జరిగినా ధైర్యంగా ఉండాలి అనుకుని పడుకున్నాడు. కానీ నిద్ర పట్టడం లేదు. కొద్దిసేపటికి ఎవరో తలుపు కొడుతూ ఉన్నారు. ఆ సౌండ్కి లేచి వెళుతూ ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ కళ్ళు నిమురుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే పోలీస్ బయట నిల్చుని ఉన్నాడు. వెంటనే పోలీస్ యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ మాట విని వెంటనే షాక్ అయి ఏమైంది సార్, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే నువ్వు ఒక మర్డర్ చేసావు కాబట్టి. నేను మర్డర్ చేయడం ఏంటి సార్, నేను రాత్రి నుండి ఇంట్లోనే ఉన్నాను. నీ కారులో ఒక శవం ఉంది, ఫస్ట్ మీరు కార్ ఎక్కండి అంటూ ఇద్దరు పోలీస్ కార్లో బయలుదేరారు. కార్లో వెళుతూ సార్, నైట్ నా కార్ పంచర్ అయింది. అక్కడి నుండి నడుచుకుంటూ వస్తుంటే నా కాలికి ఒక చెయ్యి భూమిలో నుండి బయటకు వచ్చి తగిలి కింద పడిపోయాను. అది చూసి భయంతో నా కార్ అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసాను. అంతకు మించి నాకేం తెలీదు సార్. మరొక 5 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి అంటూ ఆ ఇద్దరు కార్ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ రక్తం కక్కుకుని చచ్చిపడి ఉన్నాడు. అరే సుందరం, నీకేమైంది అని కంగారుగా పిలుస్తూ ఉన్నాడు పోలీస్. రాముకి ఎక్కడ లేని భయం వచ్చింది. సార్, ఇక్కడ ఏదో జరుగుతుంది, వెంటనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఇంతలో అక్కడికి ఒక ముసలాయన వచ్చి దెయ్యం, ఇక్కడ దెయ్యాన్ని చూశాను సార్. ఏంటి నువ్వు చెప్పేది అంటూ కార్లోకి చూశాడు పోలీస్. అందులో ఉన్న శవం కూడా లేదు. ఇందులో ఉన్న డెడ్ బాడీ ఎక్కడా? అప్పుడు ఆ ముసలాయన ఇలా వివరించాడు. ఆ కానిస్టేబుల్ చూస్తుండగా ఆ కార్ డోర్ ఓపెన్ చేసుకుని ఆ కార్లో ఉన్న శవం ఒక భయంకరమైన దయ్యం రూపంలోకి మారి కానిస్టేబుల్ గొంతు మెక్కి చంపేసింది. తరువాత ఈ పక్కనే శ్మశానంలోకి వెళ్ళి ఒక గోతిలో దూకేసింది. ఇలా దయ్యం రోజు చాలా మందిని చంపి ఇక్కడే శ్మశానంలో పూజ చేసి తను కూడా ఒక గోతిలోకి వెళ్ళిపోయేది. అమ్మో, అయితే నేను బతికిపోయానన్నమాట. సార్, వెంటనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. మరి ఇన్ని రోజుల నుండి ఇలా జరుగుతుంటే ఎందుకు మాకు చెప్పలేదు? నా గురించి నేను ఏమని కంప్లైంట్ ఇవ్వాలి అని గట్టిగా అరుస్తూ ఆ ముసలాయన ఒక భయంకరమైన దయ్యం రూపంలోకి మారిపోయాడు. ఆ ముసలాయని ఆ దయ్యమని అర్థమయ్యేసరికి పోలీస్, రాము పారిపోవడానికి ట్రై చేశారు. వెంటనే భూమిలో నుండి 2 చేతులు బయటకు వచ్చి ఇద్దరి కాళ్ళు పట్టుకుంది. వెంటనే ఆ దయ్యం ఇద్దరి మీద ఎక్కి కూర్చుని మెడ గట్టిగా నొక్కి చంపేసింది. 3 శవాలని శ్మశానంలోకి లాక్కెళ్ళింది.